అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. నిన్న లోక్సభలో జరిగిన రచ్చ ఏంటో మనం చూసాం. ఇరకాటంలో అమిత్ షా ఉన్నారని అంటున్నారు. సో ఆయన తుడిచిపెట్టే కుట్రలు, అంటే అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టే కుట్రలు చేస్తున్నారు. అసలు ఆయన్ని దండం పెట్టుకునే బదులు దేవుని దండం పెట్టుకుంటే సరిపోతుంది కదా అని ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు నిన్న విన్నాం. మనం ఏమంటారు? సరే, ఇక్కడ మామూలుగా అందరూ అంబేద్కర్ని ముసుగ్గా ధరించడానికి ఇష్టపడుతున్నారు చాలా సందర్భాల్లో. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నిజంగా అంబేద్కర్ ఆశయాలని, అంబేద్కర్ లక్ష్యాలని అమలు జరపడంలో విఫలం అవుతా పైగా తుంట్లు పొడుస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళలో. సరే, ఇక మామూలుగానే మనం బీజేపీకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి ఆరోపణ మనువాద పార్టీ అనేది. మనువాద పార్టీ మనుస్మృతిని రాజ్యాంగ స్థానంలో మనుస్మృతి ఉండాలని కోరుకునే పార్టీగా బీజేపీని దాని ప్రత్యర్థులు వర్ణిస్తారు. సరే, జనరల్గా నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. చాలా మందికి ఏంటంటే బీజేపీ పట్ల వ్యతిరేకతలో ప్రధాన భాగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అది వ్యతిరేకమైంది అనేది. మొన్నటి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా బీజేపీ 400 సీట్లని ఎందుకంటుందంటే తనకి రావాలని, తనకు కనుక 400 సీట్లు వచ్చినట్లయితే కనుక రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ ఎత్తేస్తుంది అనేది పెద్ద ప్రచారం జరిగింది. అది కాదు, వేరే విషయం. ఆ ప్రచారం బాగా పనిచేసింది ఎన్నికల్లో. బీజేపీ 240 సీట్లకు పరిమితం చేయడంలో ఆ ప్రచారం కూడా పెద్ద భాగం. సో ఇది జరిగింది. ఇప్పుడు సరే, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన అమిత్ షా గారు ఇలా అన్నారని, కొత్తాక అంబేద్కర్ చెప్పించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు నిజంగా కనుక మీరు దీనికి బదులుగా దేవుణ్ణి స్మరించుకుంటే మీకు పుణ్యమైన దక్కేదని. అయినా చాలా, నా ఉద్దేశం ఏంటంటే ఇది తెలియక చేసినటువంటి కామెంట్ కాదు. అంటే కావాలని అంబేద్కర్ అన్నారని కూడా నేను అంటాను. కానీ చాలా ఇష్యూస్ లో ఈరోజు బీజేపీ డిఫెన్సివ్ లో ఉంది. పార్లమెంట్ లో కానీ, పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. చాలా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంది. కాబట్టి చాలా ఎమోషనల్ ఇష్యూ అంబేద్కర్ అనేది ఈరోజు ఈ దేశంలో చాలా ఎమోషనల్ ఇష్యూ. అంబేద్కర్ పేరు మీద ఎవరైనా కనుక అంబేద్కర్ దీని మీద కనుక దాడి చేస్తే కనుక దానికి ప్రతిఘటన, దానికి 100 రెట్లు ఎక్కువ ప్రతిఘటన వచ్చే కాలంలో జీవిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో అంబేద్కర్ గురించి కనుక ఇట్లాంటి కామెంట్ చేయడం ఎందుకంటే, నాకు అర్థమైనంతలో మిగతా టాపిక్స్ అన్ని రాకుండా ఇవాళ దీనిలోకి వెళ్ళిపోయారు అందరూ. ప్రతిపక్షాలంతా ఈరోజు అంబేద్కర్ని అమిత్ షా అన్నాడనే దాని మీదకి వెళ్ళి, బహుశా నేను అనుకోవటం ఈ టాపిక్ ని సాధ్యమైనంతసేపు చర్చలో ఉంచి పార్లమెంట్ సమావేశాలు అయ్యేనాటికి మళ్ళీ దీన్ని మర్చిపోయేటట్లు ఇంకో మామూలు వస్తాయి. కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో అసలు అంశాలు చర్చకు రాకుండా అమిత్ షా చాలా తెలివిగా దీన్ని డైవర్ట్ చేశారనేది, అమిత్ షా ఈ అంబేద్కర్ అంశాన్ని తెచ్చనేది ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే అంబేద్కర్ లాంటి అంశాన్ని కాకుండా వేరే అంశాలు తెస్తే, ఇంత ఎమోషనల్ ఇష్యూ కాకుండా వేరే ఇష్యూస్ తెస్తే డైవర్ట్ అవ్వదు పార్లమెంట్. ఇదైతే ఖచ్చితంగా మిగతా పోలోమంటే అందరూ వెళ్తారు దాని. ఎందుకంటే ప్రజలు కోరుకుంటుంది, ప్రజల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద విభాగాలు, అది దళితులనే కాదు చాలా మంది ప్రజలు ఈరోజు అంబేద్కర్ పట్ల సానుకూల దృక్పథం ఉంది. కాబట్టి అంబేద్కర్ అంటే కనుక మొత్తం చర్చ దానిలో పోతే ఎమోషనల్ ఇష్యూ కాబట్టి అనేది ఒక లెక్కలో చేశారనేది నేను అనుకుంటున్నాను. చాలా అంశాలు ఈరోజు చర్చనీయాంశాలు ఉన్నాయి. మణిపూర్ ఉంది, అది ఎప్పుడూ పార్లమెంట్ లో సరిగ్గా చర్చకు రాలేదు. అలాగే చాలా ఉన్నాయి. దేశంలో ధరల పెరుగుదల ఇప్పటికీ చాలా తీవ్ర సమస్య, నిరుద్యోగం, ఇంకా ఇతరత్ర బోల్డెన్ అంశాలు ఉన్నాయి ఈరోజు పార్లమెంట్ లో. అన్ని అంశాలని పక్కదో పట్టించి ఈరోజు అంబేద్కర్ మీదకి ఆయన తన ఎజెండా సక్సెస్ఫుల్ గా తనకి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. బీజేపీకి ఇబ్బంది లేకుండా టాక్ట్ఫుల్ గా చేశారని నేనైతే అనుకుంటున్నాను. అంత తప్పితే ఆయన కావాలని అన్నారని కూడా అనుకుంటున్నాను. ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేనాటికి కరెక్షన్ ఏదో ఒకటి జరుగుతుంది. నేను అలా అనలేదని ఆల్రెడీ అన్నారు. నేను అలా అనలేదు, వక్రీకరించారన్నారు. సరే, అయినా కానీ దీని మీద చర్చ 1-2 రోజులు మళ్ళీ జరుగుతుంది. కాబట్టి ఇది డైవర్షన్ కింద చేసుకోవాలి తప్పితే అంబేద్కర్ని అనేంత ధైర్యం ఇప్పుడు కూడా అంత అమిత్ షా లాంటి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండే మనిషి ఇంతవరకు ఆయన ఎప్పుడు ఏ విషయం దొరికిన దాఖలాలు లేవు. అంటే ఇట్లా తప్పుగా మాట్లాడే దాఖలాలు లేవు. కాబట్టి ఆయన చాలా ట్యాక్ట్ఫుల్గానే ఇది కూడా ప్లాంటెడ్, కావాలని అలా దాన్ని తెచ్చారు ముందుగానే అనుకోవచ్చు. బట్ అండ్ రేపటితో కూడా సమావేశాలు ముగుస్తున్న టైంలో మీరు చెప్పినట్టు ప్రజల సమస్యలపైన చర్చించకుండా ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారే తప్ప అసలు విషయాలపైన ఫోకస్ చేయట్లేదు ఎవరు కూడా, ఏ పార్టీ. ఇది గత కొద్ది సంవత్సరాలుగా చాలా పెద్ద ఎత్తున టాక్టిక్ గా గతంలో కూడా డైవర్షన్ ఉండేది, చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు మామూలు మనుషులు కూడా ఏం చేస్తారంటే ఇద్దరి మధ్య సంభాషణలో తమకు ఇష్టం లేని టాపిక్ వస్తే వేరే టాపిక్ మీదకి వెళ్ళిపోతారు. ఆ డైవర్షన్ అనేది మామూలుగా వ్యక్తిగత పర్సనల్ లెవెల్లో చేసే టాక్టిక్ కూడా అది మామూలుగా నడిచేది. దాన్ని ఒక సంస్థాగత స్థాయిలో పార్టీల పరంగా కానీ
జన జీవితంలో రాజకీయాల్లో భాగంగా చేసి ఈరోజు ముఖ్యంగా ఈ ఉన్నారు కదా ఆయన సలహాదారు మామూలు పార్టీలకి ఎన్నికల్లో సలహాలు ఇచ్చే ఆయన పేరు మర్చిపోయారు. పీకే ఓకే. ఆయన 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 వచ్చిన తర్వాత కృష్ణ. రాజకీయాలు ఇట్లాంటి ఎత్తుగాళ్ళు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆయనే నేర్పింది అందరికి ఇట్లాంటి విద్యలు. మ్మ్హ్మ్. ఈ విద్యలు నేర్చుకున్న తర్వాత ప్రతి వాళ్ళు దీన్ని విద్యని మన అసెంబ్లీలో కూడా ప్రయోగిస్తున్నారు కదా, రాష్ట్ర స్థాయిలో కూడా అవును. ఏదైనా విషయం వాళ్ళకి ఇబ్బందికరం రాగానే వేరే ఇష్యూ మీద డైరెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా ఒక్కడే చేయటం కాదు ఇది. ప్రతి చోట డైవర్షన్ రాజకీయాలు అనేది ప్రతి చోట నడుస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా డైవర్షన్ రాజకీయాలు చూడొచ్చు. ప్రతిరోజు డైవర్షన్ రాజకీయాలు ఉన్నాయి. కరెక్ట్. కాబట్టి ఏంటంటే ఈ రోజు కావాలని చేస్తున్నారని అనుకోవాలి. ఎవరేం చేసినా కానీ కావాలని కాకుండా చెయ్యరు. చాలా ట్యాక్ట్ఫుల్ గా ఉంటున్నారు. పైగా అమిత్ షా లాంటి చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉండగలిగిన మనిషి చేసే పని అయితే మాత్రం మామూలుగా అయితే కాదు. మ్మ్.